హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా నెబ్యులా. నేను మీ వెంకటరమణ. సో ఈ రోజు వచ్చేసి స్పార్క్ లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బ్రాడ్కాస్ట్ జాయిన్ గురించి చూద్దాము. ఇది చాలా సింపుల్ అండి, కానీ కొంతమంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. చాలా సింపుల్. సో ఒకసారి ఆ, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మనకి ఆ, ఒక 3 క్లాస్ రూమ్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా? క్లాస్ రూమ్ 1, ఓకే, అండ్ క్లాస్ రూమ్ 2, ఓకే, అండ్ క్లాస్ రూమ్ 3. ఓకేనా? మేబీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనుకోండి. సో మనకి ఇది ఒక స్కూల్లో వచ్చేసి ఏమనుకున్నారంటే ఈచ్ క్లాస్ నుంచి ఒక్కొక్క పర్సన్ తీసుకొని ఆ, ఒక గ్రూప్ ఫామ్ చేద్దాం అనుకున్నారు. ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చేసి 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఎవ్రీ క్లాస్ లో 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అంటే మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. సో ఓవరాల్ వచ్చేసి ఈ గ్రూప్ వచ్చేసి ఈచ్ పర్సన్ వచ్చేసి ఫ్రమ్ ఈచ్ క్లాస్. అలా అంటే 10 గ్రూప్స్ ఫామ్ చేయాలి. ఓకేనా? అది వచ్చేసి గ్రూప్ వచ్చేసి ఆల్రెడీ గ్రూప్స్ అంతా కలిసి ఇవి వచ్చేసి క్లాస్ రూమ్స్. ఓకేనా? ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశారు. ఏ గ్రూప్ లో ఎవరు ఉండాలి అలా. ఓకేనా? జస్ట్ అజ్యూమ్ దట్, అంటే మన సింపుల్ అండర్స్టాండింగ్ కి ఇది వచ్చేసి ఒక 2 పేజెస్ అయింది అనుకోండి. ఐ మీన్ 2 పేజెస్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేశారు. ఓకేనా? గ్రూప్ లిస్ట్. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 పేజెస్ ని ఏం చేశారంటే, ఒక పేజ్ వచ్చే ఈచ్ పేజ్ ని, అంటే ప్రతి క్లాస్ రూమ్ కి ఒక పేజ్ ఇచ్చారు. ఐ మీన్ 2 పేజెస్ ఉన్న డాక్యుమెంట్ ని ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పేజ్, ఇక్కడ సెకండ్ పేజ్ ఇచ్చారు. ఓకేనా? తర్వాత వచ్చేసి కొద్దిసేపు ఉన్నాక వీళ్ళు ఇక్కడ చూసుకున్న తర్వాత, ఓకేనా, ఆ, ఇది వచ్చేసి సెకండ్ క్లాస్ కి ఇచ్చేసి, ఓకేనా, ఈ సెకండ్ క్లాస్ ఆల్రెడీ ఉన్న అది డాక్యుమెంట్ వచ్చేసి థర్డ్ క్లాస్ కి ఇచ్చారనుకోండి. అలా రొటేట్ చేస్తా వెళ్ళారు. ఐ మీన్ ప్రతి క్లాస్ కి సమ్ పార్ట్ ఆఫ్ డేటా ఇచ్చి, ఓకేనా, గ్రూప్స్ అంటే ప్రతి స్టూడెంట్ ని చెక్ చేసుకోమన్నారు అనుకోండి. అంటే ఏ గ్రూప్ లో ఏ స్టూడెంట్ ఉన్నారని. బట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, చాలా సార్లు ఆ పేపర్ ఉంది కదా, ఈచ్ పేజ్, ఓకేనా, రొటేట్ అవ్వాలి. ఐ మీన్ షఫిల్ అవ్వాల్సింది వస్తుంది ఈచ్ క్లాస్ రూమ్ కి. ఈవెన్ స్టూడెంట్స్ కూడా టైం పడుతుంది. ఐ మీన్ ఏ గ్రూప్ లో ఉన్నారని తెలియడానికి. ఇన్ కేస్ ఇలా కాకుండా ఫర్ సపోజ్ ఈ ఈ డాక్యుమెంట్ వచ్చేసి 3 కాపీస్ చేసేసి, ఓకేనా, ఈచ్ క్లాస్ రూమ్ కి ఇలా 3 కాపీస్ ఇచ్చేసి, అదే ఈ 3 కాపీస్ ని ఈచ్ క్లాస్ రూమ్ కి 1 1 మనం ఇచ్చేస్తే ఒకేసారి ప్రతి ఈచ్ క్లాస్ రూమ్ ఒకేసారి చెక్ చేసుకోవచ్చు కదా. ఇది సింపుల్ కదా. సో సేమ్ కాన్సెప్ట్ బ్రాడ్కాస్ట్ చేయని కూడా స్పార్క్ లో. స్పార్క్ లో మనకి ఎలా ఉంటుంది, ప్రతి జస్ట్ మినిట్. ఓకేనా? సో ఓకే, ఇచ్చేసాను. సో మనకి ఎలా ఉంటుందంటే, ఏదైనా జాయిన్ చేసినప్పుడు మనకి నార్మల్గా స్పార్క్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇది డ్రైవర్ ప్రోగ్రామ్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ క్లాస్ రూమ్స్ బదులు ఎగ్జిక్యూటర్స్ అనుకోండి. 3 ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు ఒకటి వచ్చేసి లార్జ్ టేబుల్. 2 టేబుల్స్ మనం జాయిన్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా? ఒకటి లార్జ్ టేబుల్, ఇంకోటి స్మాల్ టేబుల్. అప్పుడు ఏమవుతుంది, మనకి స్పార్క్ లో ఎలా అవుతుందంటే, సపోజ్ ఇవి నేను ఏం చెప్పానంటే ఎగ్జిక్యూటర్స్ అని చెప్పాను కదా. ఓకేనా? ఈ 3 వచ్చేసి ఎగ్జిక్యూటర్స్. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం, సో మేబీ స్లోగా ఉంది. సో 3 ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ స్పార్క్ ఎలా అవుతుంది, ప్రతి డేటా వచ్చేసి ఆ, అంటే స్ప్లిట్ అవుతుంది మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ కి. అలాంటప్పుడు ఏమవుతుంది, ఫర్ సపోజ్ టేబుల్ 1 ఉంది. ఓకేనా? టేబుల్ 1 లో ఉండే సమ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, సమ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సమ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? అలాగా ఆ, అంటే ఇది టేబుల్ 1 అనుకోండి. టేబుల్ 1 లో T1 T2 T3 అని ఇచ్చా. ఇంకో టేబుల్ వచ్చేసి ఎస్ అని ఇచ్చుకోండి. ఓకేనా? S1
S2, S3. ఓకేనా? సపోజ్ మనము 2 టేబుల్స్ జాయిన్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది? ఫర్ సపోజ్ సేమ్ కీ ఉందనుకోండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇప్పుడు టేబుల్ 1 డేటా కొద్దిగా ఇక్కడ ఉంది ఈ ఎగ్జిక్యూటర్‌లో. ఓకేనా? ఈ ఎగ్జిక్యూటర్‌కి మిగతా ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే అల్టిమేట్‌గా అదర్ ఎగ్జిక్యూటర్స్ నుంచి డేటా తీసుకోవాలి. అంటే ఐ మీన్ షఫిల్ అవ్వాలి డేటా. అంటే ఒక జాయిన్ ఆపరేషన్ చేసినప్పుడు 2 టేబుల్స్ షఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది జాయిన్ చేసేటప్పుడు. ఇన్ కేస్ ఓకేనా? ఫర్ సపోజ్ అదర్ టేబుల్ వచ్చేసి ఇప్పుడు టేబుల్ 1 అనేది బిగ్ టేబుల్ అనుకోండి. సో అది కంపల్సరీ మనము మల్టిపుల్ ఎగ్జిక్యూటర్ స్ప్లిట్ చేయాలి. ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటర్‌లో మనకి హ్యాండిల్ చేయలేదు అనుకోండి మెమరీలో. సో ఫర్ సపోజ్ అనదర్ టేబుల్ వచ్చేసి స్మాల్ టేబుల్ అనుకోండి. ఇప్పుడు మనం స్ప్లిట్ చేయడం వల్ల నో యూస్. అంటే ప్రతిసారి మనము షఫిల్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మనము ఈ స్మాల్ డేటా సెట్ వచ్చేసి ప్రతి ఎగ్జిక్యూటర్‌లో మనం మెమరీలో ఇచ్చామనుకోండి ఇలా. అంటే ఇందాక నేను చెప్పా కదా! ఒక ఒక డాక్యుమెంట్‌ని మల్టిపుల్ కాపీస్ తీసుకొని ఈచ్ క్లాస్ రూమ్‌కి డివైడ్ చేసేస్తే అంటే ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా షఫిల్ అనేది అవసరం లేదు. అంటే ఈ ఎగ్జిక్యూటర్‌లో ఉండే డేటా ఈ స్మాల్ టేబుల్‌లో ఉండే డేటా ఎలాగో అంతా ఉంది కాబట్టి షఫిల్ చేయకోకుండా ఇక్కడిక్కడే జాయిన్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఇలా షిఫ్ట్ చేస్తే ఓకేనా? సో ఇది బేసిక్ కాన్సెప్ట్ బ్రాడ్‌కాస్ట్ చేయాలి. ఓకేనా? వెరీ సింపుల్. జస్ట్ మనకు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో యాహ్! ఇదొచ్చేసి పర్టిక్యులర్ కేసు. అంటే ఒక ఒక టేబుల్ వచ్చేసి లార్జ్ టేబుల్ ఉంది. అంటే నార్మల్ టేబుల్ ఉంది. ఒక టేబుల్ వెరీ స్మాల్ టేబుల్. మేబీ డైమెన్షన్ టేబుల్ గాని అలా ఉందనుకోండి. చాలా సింపుల్ టేబుల్. స్మాల్ టేబుల్ ఉంటే అప్పుడు ఈ బ్రాడ్‌కాస్ట్ జాయిన్ అనేది మనం యూజ్ చేసుకోవాలి స్పార్క్‌లో. ఓకేనా? యాహ్! వెరీ సింపుల్ అండి. హోప్ మీకు అర్థమైందనుకుంటా. యాహ్! థాంక్ యూ సో మచ్.